రాష్ట్ర మాల మహానాడు सर क्या सर्टिफिकेट పెట్టారు టీఓ మేడం మాట ఏమన్నా ఫోన్ చేయండి సార్ అట్లా क्या सर्टिफिकेट సార్ మా మిస్సెస్ కి ఇప్పుడు జాబ్ అప్లై చేయాలి మన పేరు ఆయనలే కొన్నగెచ్చరా ఉందంట సార్ సాగర్ 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 సార్ ఇట్రాండి సాగర్ భాషణ కేసు భాషణ కేసు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత పగలానా భాయ్ अपने अपने बात ఇట్లా తీయండి ఫోటో బాగుంటది అగ్రిప్రేమ్ ఈరోజు రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని అంబేద్కర్ గారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి ఈరోజు ఇక్కడ ఒక ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. ఎందుకు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల 22వ తారీఖున విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక భారీ నిరసన కార్యక్రమం చేపట్టబోతుంది రాష్ట్ర మాల మహానాడు. ఎందుకంటే ఈరోజు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అనేకమైన వాగ్దానాలు చేసి మాట తప్పింది, మడమ తిప్పింది. ఎందుకంటే పాత 2023లో భూ చట్టం తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చి దళితులది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల భూములు పెత్తందారులు పెట్టుబడిదారులు అన్యాయంగా ఆన్లైన్ రద్దు చేసి వాళ్ళ పేర్లు ఎవరైతే పెట్టుబడిదారులు పెత్తందారులు ఉన్నారో వాళ్ళ పేర్లు ఎక్కించుకొని భూములన్నీ అన్యాయంగా లాక్కోవడం జరిగింది. కానీ ఆ యొక్క భూ రీసర్వే చట్టాన్ని మాత్రమే రద్దు చేసినారు, కానీ అక్కడ నుండి ఆన్లైన్లో ఉండేటువంటి పేర్లను రద్దు చేయలే. ఈ విషయమై ఈ రాష్ట్రంలోని అనేక జిల్లాల కలెక్టర్ల ఆఫీసులకు తిరిగినారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, కానీ ఏ ఒక్క కలెక్టర్ స్పందించడం లేదు. ఎందుకంటే వాళ్ళు జీతాలకే పర్మిషన్ అయినారు. ఎందుకంటే ప్రతి ఒక అధికారికి రాజకీయ ఒక అండ చూసుకున్నారు, వాటాలు పంపిస్తున్నారు. అందుకోసమై అధికారులు కూడా స్పందించడం లేదు. కాబట్టి ఆ ఎన్ని దాంట్ మీద ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలనుకొని ఈ నెల 22వ తారీఖున భారీ ఎత్తున నిరసన కార్యక్రమము విజయవాడలో తలపెట్టాలని ఉద్దేశం సంకల్పించినాము. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక్కడ మాకు మద్దతు తెలపడం జరిగింది. వాళ్ళ మద్దతును కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ మద్దతు ద్వారా అంబేద్కర్ గారి ఆత్మ కూడా చాలా సంతోషిస్తుంది. ఇదే కాకుండా ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగం కూడా చాలా ప్రమాదంలో ఉంది. ఆ రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత మనందరిపైన ఉంది, రాష్ట్ర ప్రజలపైన, దేశ ప్రజలపైన. ఎందుకంటే ఒక అధికారులకు, దళిత అధికారులకు స్వేచ్ఛ లేదు, దళిత ఏ ఉద్యోగస్తుని కూడా స్వేచ్ఛ లేదు, దళితులు తన కష్టం చేసుకొని బతికేదానికి కూడా స్వేచ్ఛ లేదు ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ. అయితే ఎక్కడ ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో మొత్తం అన్ని పెట్టుబడిదారులు పెద్దదారులే ఆక్రమించుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు, అక్రమంగా ఆన్లైన్ చేసుకుంటున్నారు, వెంచర్లు వేసి కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము దోసుకుంటున్నారు. ఏ ఒక్క బీదవానికి సెంటు కానీ ఎకరా కానీ 2 ఎకరాలు పంచిన పాపన లేదు ఇంతవరకు. ఎప్పుడో రాజశేఖర రెడ్డి టైంలో పంచిన భూములు ఇంతవరకు ఎవడు పంచలే. ఆ రోజుల్లో అసైన్మెంట్ కమిటీ అన్నారు, దళితులు ఏదన్నా భూమి అప్లై చేస్తే అసైన్మెంట్ కమిటీ జరగాలంటారు.
మరి వీళ్ళకేట అసైన్మెంట్ కమిటీ లేకుండా వీళ్ళకేట భూములు కేటాయించినారు? ఏమైనా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఎట్లయితేనే అక్రమ రిజిస్ట్రేషన్లు? దీంట్లో మీద ప్రశ్నించే నాదుడు లేదు. ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, అక్రమ కేసులు, బెదిరింపులు, ఇవన్నీ భయపడము. రాష్ట్ర మాల మహానాడు తరపున ఇవన్నీ ఎదుర్కొంటాము. మాకైతే కొత్త ఏమి కాదు. ఈ ఊరు ఆ ఊరికి ఎంత దూరమో ఆ ఊరు ఈ ఊరికి అంతే దూరం ఉంటుంది. జాగ్రత్తగా పరిపాలన అందించాలా. నువ్వు ఆ రోజైతే ఏమైతే ఎన్నికల వాగ్దానంలో ఎన్నికల ప్రచారంలో చెప్పినారు ఏమని, మేము అధికారంలోకి వచ్చే ఏ అధికారి అయితే తప్పు చేసినా అతనికి కోర్టు ముందు నిలబెడతామని చెప్పినావు. ఈ రోజు ఇంతవరకు ఎవరినే కానీ వారి మీద చర్యలు తీసుకోలే. ఏదైతే జగన్ రెడ్డి చేసిన ఆమె ఏవైతే అరాచకాలు ఉన్నాయో దాన్ని మీరు పొంచి పోషిస్తున్నారు తెలుగుదేశం పార్టీ. ఇది మీకు వాళ్ళకు లోపకాయ ఒప్పందం ఏం జరిగింది? ఈ రాష్ట్రాన్ని దోచుకోవడమేనా? ఈ సంపదను దోచుకోవడమేనా మీ ఉద్దేశము? ఇలాంటి చర్యలను ప్రతిఘటిస్తూ ఈ నెల జరగబోతున్న 22వ తేదీ భారీ నిరసన కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ పాల్గొని ఆ భారీ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా రాష్ట్ర మాల మహానాడు తరఫున డిమాండ్ చేస్తూ దళిత ఉద్యమ నమస్కారంతో జై భీమ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు మరియు రాష్ట్ర మాల మహానాడు నాయకులకు, బీసీ సోదరులకు, మైనారిటీ సోదరులకు ఉద్యమ నమస్కారములతో జై భీమ్ తెలుపుకుంటున్నాను. నా పేరు తాళ్లపాక వినోద్ కుమార్. రాష్ట్ర మాల మహానాడు రామాజీ ఇమానియల్ వర్గంలో రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు. ఈనాడు ఆళ్లగడ్డ పట్టణం నందు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏమిటంటే, రాష్ట్రంలో దళితుల పైన ఎన్నో అనేకమైన ఘోరాలు జరుగుతున్నాయి. దళితులు అనగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, వీరందరూ ఏకం కావాలన్నది రామాజీ ఇమానియల్ గారి వర్గం ఏకైక లక్ష్యం. రాబోయే కాలంలో ఐక్యతతో మేమందరము కలిసి రాజ్యాధికారం కోసం అడుగులు వేస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని సెలవిస్తున్నాము. అదేవిధంగా ఆళ్లగడ్డ పట్టణంలో చూసినట్లయితే దళితులపై చెప్పుకోలేని ఘోరాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు దళితులుగా ఉన్నప్పటికీ వారికి పేరులో పవర్ ఉంది కానీ వారు సమాజంలో పవర్గా బతకలేకున్నారు. అటువంటి వారికి ఇక్కడ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ గారు మాకు తీసుకొస్తాడు. ఏ సమస్య అయినా సుధాకర్ గారిని మీరు వెంటనే కన్సల్ట్ కండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ రామాజీ ఇమానియల్ అన్న గారు, తాళ్లపాక వినోద్ కుమార్ గారు మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అంతేకాకుండా మా లక్ష్యం ఒకటే అండి. రామాజీ ఇమానియల్ గారి వర్గం ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. మా ఏకైక లక్ష్యం ఏమిటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి. ఎందుకంటే వీరందరూ కలిసినప్పుడే మనం రాజ్యాధికారం కోసం ఎటు అడుగు వేసినా కానీ రాజ్యాధికారం మనం సొంతం అవుతుంది. మనకు కావాల్సింది రాజకీయ పదవులు కాదండి, రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే మన లక్ష్యం. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన దగ్గరికి ముస్లిం మైనారిటీ సోదరుల అన్నగారులు కూడా మనతో కలిసి ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. రాబోయే దినాలలో ఆళ్లగడ్డలో బీసీ మైనారిటీ అన్నగారులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలలో పాల్గొనడానికి రామాజీ వర్గం తరపున నేను హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. అందరికీ నమస్కారం. వచ్చినటువంటి మీ అందరికీ మీడియా మిత్రులకు నా నమస్కారములు. ఈ పొద్దు ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే మన అన్న రామోజీ ఇమానియల్ గారి అందరూ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ నాయకుడు అందరూ వచ్చి ఉన్నారు. ప్రత్యేకంగా విజయవాడలో జరుగుతున్నటువంటి ఆ నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో అది జయప్రదం చేయడానికి అన్నయ్య వచ్చి ఉన్నాడు. ఇక్కడ వచ్చినందుకు అన్నగారికి అందరికీ నా ధన్యవాదములు. మీ అందరికి కూడా నా ధన్యవాదములు. జై భీమ్. ఈరోజు మన ఆళ్లగడ్డలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము మన అన్న రాష్ట్ర మహానాడు అధ్యక్షుడు రావడానికి కారణము, మన పెద్దలందరూ రావడానికి కారణము ముఖ్యంగా ఏముందంటే మన మైనార్టీ ముస్లిం సోదరుల మీద, దళితుల మీద జరుగుతున్న దాడుల గురించి కొన్ని విషయాలు చెప్పారు పెద్దవాళ్ళు. అదేవిధంగా మేము కూడా ఏం చెప్పాలనుకుంటున్నాం, ప్రెస్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇప్పుడు దళితులు కానీ, ముస్లిమ్స్ కానీ, మైనార్టీ కానీ అన్న చెప్పారు ఇంతకుముందు, ఇట్లా ప్రతి ఒక్కరికి చాలా అరాచకాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. దానికోసమే మేము ఒక ఉద్యమంగా ప్రదర్శించి జరుగుతున్న ఈ దాడుల మీద ప్రభుత్వం వరకు చేరవేర్చాలని ఒక ఉద్దేశంతో, లక్ష్యంతో పనిచేస్తున్నాము. దయచేసి మీడియా సోదరులు మీరు కూడా మా యొక్క విన్నపంని ప్రభుత్వం వరకు చేరవేర్చాలని నేను సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు
విజయవాడలో నిర్వహించబోయే కార్యక్రమానికి ప్రెస్ మీట్కు వచ్చినటువంటి రాష్ట్ర మాల మహానాడు ఇమానియేలు గారి వర్గం, రామాజీ ఇమానియేలు గారి వర్గం రాష్ట్ర అధ్యక్షుల వారికి, అలాగే వాళ్ళ టీం అందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తలకి, అలాగే ముస్లిం మైనార్టీ జేఏసీ నాయకులకి, మానవ హక్కుల నాయకులకి, ప్రెస్ మీటుకు సహకరించినటువంటి ఈ యొక్క పత్రికా అన్నాళ్ళందరికీ కూడా నమస్కారములు. వీళ్ళు ఏదైతే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కొన్ని శక్తులన్నీ కలిసి ఒక కుట్ర పన్నుతున్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు, ముస్లిం మైనార్టీలు వాళ్ళ యొక్క మనోభావాలను, వారి యొక్క ఆస్తులను దోచుకోవడం, వారి యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలను దెబ్బతీసి తీయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాయి. అదే ఎజెండాగా పనిచేస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో మనం అందరం కలిసి ఈరోజు అన్నగారు ఏదైతే విజయవాడలో 22వ తారీఖున ప్రెస్ మీట్ నిర్వహించి అక్కడ వీరి చర్యలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం కోసం ఈ ఆళ్ళగడ్డకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కావున ఆళ్ళగడ్డ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ముస్లిం మైనార్టీలు, అలాగే దళిత నాయకులు అందరూ కలిసి ఈ యొక్క సభకు, బీసీ నాయకులు అందరూ కలిసి ఈ యొక్క సభను విజయవంతం చేసి పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తూ ఇట్లు చలో విజయవాడ అని చెప్పి నినాదాన్ని ఇస్తున్నాను. ఇట్లు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ అడ్వకేట్, లీగల్ అడ్వైజర్ కె గౌస్ మొహిద్దీన్.